ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకులు, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వాస్తు ఎనర్జీ నిపుణులు జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మనకున్నటువంటి 27 నక్షత్రాలు, ఆ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారి గుణగణాలు ఏ రకంగా ఉంటాయి, వారు ఎటువంటి నియమాలను పాటిస్తే లైఫ్ లాంగ్ అంతా కూడా వాళ్ళు ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మేడం అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః. అమ్మ, స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారి గుణగణాలు ఏ రకంగా ఉంటాయి? సో వారికి అదృష్టం ఎలా ఉంటుంది? స్వాతి నక్షత్రం అంటే చాలా అందమైన నక్షత్రం. చాలా అందంగా ఉండేవాళ్ళు, ఈ నక్షత్రంలో ఉండేవాళ్ళు చాలా చక్కగా మాట్లాడగలిగిన వాళ్ళు అని చెప్పి మన నక్షత్రం గురించి లక్షణాలు ఉన్నాయి. సో చాలా చక్కగా సౌమ్యంగా చెప్పగలుగుతారు, ఎదుటి వాళ్ళ విషయాలు అర్థం చేసుకోగలరు. స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు. ఈ నక్షత్రం ఉండేది తులారాశిలో. సో తులారాశిలో ఉండడం వల్ల ఏంటంటే వీడికి సాహిత్యము, సంగీతము చాలా ఇష్టంగా ఉంటుంది. నేర్చుకోవాలని కోరికగా ఉంటుంది, కానీ చాలామంది నేర్చుకోవాలనుకుంటారు కానీ కొంతమంది నేర్చుకోలేరు. కానీ చాలా ఇంట్రెస్ట్ అనమాట వీటి మీద. ఎంత ఇంట్రెస్ట్ అంటే చదువు కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత వీటికి ఇస్తారు వాళ్ళు. ఎడ్యుకేషన్లో బాగా రాణించాలని, బాగా ఫేమస్గా చదవాలని, టాప్ లెవెల్లో వెళ్ళాలని అనుకోరు. వీళ్ళు ఎప్పుడైనా మంచి సంగీతం, మంచి సాహిత్యాలు చక్కగా రాయాలి, ఎమోషనల్ స్టోరీస్ రాయడం కానీ అలాంటివి చాలా ఇష్టం అన్నమాట. ఎదుటి వాళ్ళ బాధని అర్థం చేసుకొని మనం దాన్ని వివరంగా చెప్పాలి, అది రాయగలిగితే, చెప్పగలిగితే ఎదుటి వాళ్ళకి అర్థం చేసుకోగలుగుతారు కదా. ఆ విధంగా చేస్తే బాగుంటుంది కదా అని వీళ్ళ ఆలోచన ఎప్పుడు అలా ఉంటాయి, వీళ్ళ ఊహలు ఎప్పుడు. అంటే మాక్సిమం ఎలాంటి వృత్తుల్లోనే వీళ్ళు సెటిల్ అవుతూ ఉంటారు? జనరల్గా ఏంటంటే ఈ నక్షత్రం వాళ్ళు సక్సెస్ అనేది చాలా తక్కువ నాన్న. ఆలోచనలు అన్నీ కూడా ఏంటంటే కలియుగంలో మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు అందరూ ఏం చదువుకుంటాం, ఎంత సంపాదిస్తాం అనేది ఆలోచన కదా. వీళ్ళు దానికి వ్యతిరేకంగా ఉంటారు. ఏం చదువుకున్నా ఎంత సంపాదించడం కాదు, జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఒక మనిషిని మానవత్వంతో ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు. ఆ మానవత్వంతో ఆలోచించడం వల్ల ఏంటంటే చాలా కష్టాలు పడుతూ ఉంటారు. సో సక్సెస్ రేషియో చాలా తక్కువగానే ఉంటుంది. ఏ రంగంలో ఉంటారు అనేది అది జన్మజాతకం ప్రకారంగా వచ్చే అవకాశం ఉంది. కానీ ఎక్కువ ఏంటంటే వీళ్ళు వ్యాపారంలోని, తర్వాత కొంచెం ఉద్యోగాలు ఎక్కువ రోజులు చేయరు. చాలా ఉద్యోగాలు, నెంబర్ ఆఫ్ ఉద్యోగాలు మారిపోతూ ఉంటారు. ఒకే ఉద్యోగం చేసుకుంటూ ఆ ఉద్యోగంలో ఉందామని అనుకోరు. ఎవరు ఏదైనా నచ్చకపోతే వెంటనే మారిపోతూ ఉంటారు. ఆ ఉద్యోగాన్ని వదిలేయడం కానీ, వాళ్ళని వదిలేయడం కానీ చేస్తూ ఉంటారు. సో ఈ నక్షత్రం వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఈ నక్షత్రంలో ఉండే లక్షణాలు ఎక్కువ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఏంటంటే ఎదుటి మనిషిని తొందరగా నమ్ముతారు. వాళ్ళు మనకి మంచి చేస్తారు అంటే వీళ్ళు మంచితనంగా ఉంటారు కదా, అలాగే మంచిగా చేస్తారేమో అని చెప్పి నమ్మేస్తారు. ఈ నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం వల్ల వీళ్ళు చాలా విషయాల్లో కోల్పోతుంటారు. అంటే వీళ్ళు నమ్మి మోసపోతుంటారు. చెప్పాలంటే ఒక ఊహల్లో బతుకుతూ ఉంటారు, మాకు ఇలా అయిపోతుంది, అలా జరుగుతుందని చెప్పేసి. కానీ ఆ ఊహల్లో ఉన్న విషయాలు ఏవి కూడా వీళ్ళు ప్రాక్టికల్గా ఎప్పుడుగా అనుభవించలేరు. సో వాళ్ళు ఏదైతే ఊహించుకున్నారో, ఏదైతే విజులేషన్ వాళ్ళకి ఉందో ఆ విషయాన్ని వాళ్ళు ప్రాక్టికల్గా చూసినప్పటికీ చాలా లో లెవెల్లో ఉంటుందన్నమాట. సో అందువల్ల చాలా కొంతమంది ఏంటంటే మొండి వాళ్ళని, మూర్ఖులని, చెప్పింది వినరని ఇలా కూడా అంటుంటారు. చిన్నప్పుడు చాలా చక్కగా ఉంటారు. ఇప్పుడు చిన్నపిల్లలు స్వాతి నక్షత్రం అనుకోండి, చక్కగా సంగీత పాటలు, ఏదో గమకాలు అవన్నీ చక్కగా పాడడం, అవ్వ ఎంత బాగా పాడుతుంది చక్కగా అని అనుకోవడం, చక్కగా నాట్యము, చక్కగా అభినయం, చక్కగా కళ్ళతో మంచిగా అభినయం చేయగలుగుతారు. ఇలాంటి విషయాలన్నీ చిన్నప్పుడు బాగుంటాయి. పెద్ద అయినప్పటికీ ఏమవుతుందంటే అవన్నీ మారిపోతుంటాయి. చాలామంది మోసపోవడము, ఇబ్బంది పడడమే జరుగుతుంది లైఫ్లో. రిలేషన్షిప్స్ అనేది ఎలా ఉంటాయి, వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు? డెఫినెట్గా కలిసి ఉండడం అనేది కష్టం. వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్లో చాలా వరకు హస్బెండ్ అనుకూలంగా వస్తారు వీళ్ళకి, కానీ వీళ్ళకి నచ్చదు. అలాగే వైఫ్ అనుకూలంగా వచ్చినా హస్బెండ్ నచ్చదు. ఎన్ని విధాలుగా అంటే కొంత అన్నీ వీళ్ళ లైఫ్లో అన్నీ ఏంటంటే 50-50%. ఏది 100% హ్యాపీగా ఉన్నాం అనిపించదు. కానీ వీళ్ళ మాటల్లో, వీళ్ళ చేతల్లో అన్నీ కూడా 100% ఉండాలి, ఇలాగే చేయాలి అనేసి మాత్రం బాగా ఊహించుకుంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతిదీ ఇలా జరగాలని ముందే ఒక ప్లాన్ గీసేసుకుని అలా చేసుకోవాలనుకుంటారు. కానీ అలా జరగదు. అది యోగం ఏంటంటే అదృష్టం ఉండదు ఈ నక్షత్రానికి. మెయిన్ ఆడవాళ్ళకి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ బాగా ఇబ్బంది పడుతుంటాయి. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ఇబ్బంది, చాలా హెల్త్ ఇబ్బందులు. అంటే ఎలాంటి ఇబ్బందులు అంటే లేడీస్కి జనరల్గా ఉండే ప్రాబ్లమ్స్, మెన్సెస్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి, మంత్లీ ఉన్నాయి కదా, దాంట్లో ఎక్కువ ఇబ్బంది అన్నమాట వీళ్ళకి. సో అందుకని ఓపిక, సహనం తగ్గిపోతుంటుంది. దానివల్ల కోపము, కొంచెం మొండితనము, గట్టిగా మాట్లాడడం ఇవన్నీ జరిగిపోతుంటాయి. సో ఎంత సాఫ్ట్గా, ఎంత మంచి వాళ్ళు వీళ్ళు అని అనుకుంటామో కానీ ఇంట్లో ఉన్నప్పటికీ అలా ఉంటుంది. కొంతమంది ఏంటంటే జాతకంలో యోగాలు లేవు అనుకోండి,
బాగా బద్ధకస్తులు. ఎంత బద్ధకం అంటే ఇంకా అసలు ఏ పని చేయాలనిపించట్లేదు అని చెప్పేసి, నేను చెయ్యను, నా వల్ల కాదు అని చెప్పేసి. చాలామంది ఏంటంటే వైఫ్ సంపాదిస్తుంటే ఇంట్లో కూర్చొని తినేవాళ్ళు కూడా ఉన్నారు ఈ నక్షత్రం వాళ్ళు. హస్బెండ్ కష్టపడుతుంటే వైఫ్ అసలు ఏం పట్టించుకోకుండా తనకు కావాల్సినవన్నీ హస్బెండ్ రోజు పీడించుకుని తినేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే 2 వరుసలు ఉన్నాయి. మంచిగా చూసేవాళ్ళు ఉన్నారు, అలాగే నెగిటివ్గా ఉన్నారు కూడా. సో నా సంబంధం లేదు. అప్పుడు ఒక హస్బెండ్గా నీ పని నువ్వు చేస్తున్నావు, దానికి నేనెందుకు శ్రమ పడాలి, బాధపడాలని చెప్పేసి. అలాగే హస్బెండ్స్ వైఫ్గా నువ్వు చేస్తున్నావు, నీ రోల్ నువ్వు చేస్తున్నావు, దానికి నేనెందుకు జాలిపడాలి నీ మీద అని మాట్లాడే వాళ్ళకు ఉన్నారు. కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో విడివిడిగా ఉండే వాళ్ళకు ఉంటారు ఈ నక్షత్రంలో. సో స్వాతి నక్షత్రం జనరల్గా ఏంటంటే చాలా మంచి నక్షత్రము, కలిసి ఉంటుంది. మన శాస్త్రాల్లో, పుస్తకాల్లో, పురాణాల్లో చదివితే దీని గురించి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మన కలియుగంలో ప్రాక్టికల్గా చూస్తే నక్షత్రాల్లో ఉన్న ఎనర్జీస్ ఏంటంటే, ఏ ఎనర్జీస్ కానీ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ పనిచేస్తాయంటే వీళ్ళ మీద ప్రతిదీ మాయే. సో అమౌంట్ పెట్టి బిజినెస్ చేసేదామని చెప్పి బ్రహ్మాండంగా ప్లాన్లు వేసుకొని బిజినెస్ చేద్దాం అనుకుంటే మొత్తం మోసపోతారు. మోసపోయిన తర్వాత పర్లేదులే మళ్ళీ ఇంకోటి ప్లాన్ చేద్దాం అంటారు తప్ప దీనికి దెబ్బలు తగిలే కదా. దీనికి వల్ల వీళ్ళు బేసిక్గా మోసపోయే వాళ్ళే కానీ మోసం చేసే వాళ్ళు అయితే కాదు. మోసపోయే వాళ్ళు ఖచ్చితంగా మోసపోతారు. మోసం చేసేవాళ్ళు కాదు నాన్న. ఇప్పుడు ఎందుకు మోసం చేసేవాళ్ళు కాదు అన్నామంటే, వీళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఎవరైనా ఏ మనిషి అయినా వాళ్ళు సొహగా మంచిగా ఆలోచించుకుంటారు. సో వాళ్ళ ఊహల్లో కానీ వాళ్ళ ప్లానింగ్స్లో నాకు ఇలా ఉంటుంది, లైఫ్ బాగుంటుంది, ఇలా జరగాలి అని అనుకుని వాళ్ళు ఊహించుకుంటారు. అది ఎవరైనా మాట్లాడితే నిజంగా వీళ్ళు చేసేస్తారే బాబు, అసలు వాళ్ళకి నాకు మ్యాచ్ అయ్యి అని చెప్పేసి ఇలాగా మ్యాచ్ చేసుకొని వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇలా వివాహం కూడా అలాగే ప్రేమించుకొని పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా వివాహం చేసేసుకొని ఆ తర్వాత అప్పుడు ఆకర్షణలో అలా అన్నీ ఒప్పుకున్నాం కానీ ఇప్పుడు అయితే అలాగా మాకు ఇంట్రెస్ట్ లేదని అంటే మళ్ళీ వాళ్ళు వదిలేసి విడిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. సో అది మోసపోవడమే కదా విధంగా. డబ్బుగా మోసపోతారు, తర్వాత వీళ్ళు లవ్ ఫెయిలియర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో జనరల్గా స్వాతి నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏంటంటే జాగ్రత్తగా ఉండవలసిన ఏంటంటే, ఎదుటి మనిషిని వీళ్ళలాగా ఆలోచించేస్తారని అనుకోకూడదు. ఎప్పుడు కూడా నాలాగే ఉన్నారు వీళ్ళు కూడా అని అనుకోకూడదు. వీళ్ళు తొందరగా మాయలో పడడానికి ఈజీ అనమాట. చాలా ఈజీగా మాయలో పడేయాల్సింది ఎవరినైనా అంటే స్వాతి నక్షత్రం పడేయచ్చు. కానీ చూస్తే మాత్రం వాళ్ళు మాట్లాడితే మాత్రం వీళ్ళు పడరేమో మాయలో అనే ఫీలింగ్ మాత్రం కలిగిస్తారు మనకి. వాళ్ళు చూడడానికి కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ అమ్మో వీళ్ళంతా బయటకు మాత్రమే గంభీరంగా అంతే, లోపలే ఉండదు, చాలా సాఫ్ట్. ఇంకా చెప్పాలి అంటే పాపం అలా సున్నిత మనస్తత్వాలు. అంటే ఏదైనా గట్టిగా ఒక మాట అంటే కూడా వాళ్ళు చాలా గట్టిగా బాధపడిపోతారు, ఏడుస్తారు, చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతారు. ఏదో స్ట్రాంగ్గా ఉండి నేను సాధిస్తాను, నేను గెలవగలని అనే తత్వంగా ఉండదు. కానీ మాటలు అలా మాట్లాడేస్తారు పాపం. ఒక రకంగా ఏంటంటే ఏదో పుల్లాగా చూడ్డానికి లోపలంతా చాలా ఎంత బాధపడతారంటే వాళ్ళు ఎంత ఏడుస్తారు లోపలికి వెళ్ళాక, నన్ను ఎందుకు ఇలా అర్థం చేసుకోకుండా వీళ్ళు బాధపడుతున్నారు అనే ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్ బేసిక్గా మంచి వీళ్ళు మంచి వాళ్ళే మోసం చేయగలం కదా. సో అందుకని వీళ్ళు అలా మోసపోవడానికి కారణం కానీ ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి. సో ఈ లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి నాన్న. ఎడ్యుకేషన్ కానీ తర్వాత వీళ్ళకి ఏవైనా సరే అన్నీ కూడా 50-50 ఛాన్సెస్, 100% అవ్వదు వీళ్ళకి లైఫ్లో. మేము 100% సాధించామంటే అదేదో యోగమైన జాతకం తప్ప జనరల్గా స్వాతి నక్షత్రం ఒక్కటి చూసుకుంటే మాత్రం సమస్య లేదు, కష్టం. అందులో లేడీస్కి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ సివియర్గా ఉంటాయి. 30+ తర్వాత లేడీస్ అందరికీ కూడా స్వాతి నక్షత్రంలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, ఇంకా వేరే అదర్ ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్స్ రావడం కానీ ఈ నక్షత్రం వాళ్ళకి ఎక్కువ. అందుకని జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. మరి ఎటువంటి దైవారాధన చేసుకుంటే బాగుంటుంది, వాళ్ళకి ఎలాంటి నియమాలను పాటిస్తే పరిహారాలను చేసుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అంటే? బేసిక్గా వీళ్ళు భగవంతుని బాగా పూజిస్తారు వీళ్ళు. దేవుడు అంటే నమ్మకం ఉన్నవాళ్ళు. ఎందుకంటే అన్ని దేవుడు ఒక చెప్పాలంటే సినిమాలో చూసినట్టుగా దేవుడు ప్రత్యక్షంగా వరాలు ఇచ్చేస్తామా అనే ఫీలింగ్లో వీళ్ళు పూజ చేస్తుంటారు దేవుళ్ళకి. అదే దేవుడు ప్రత్యక్ష బాగా పాట పాడితే దేవుడు కరుణించి ఇస్తాడేమో, బాగా పూజ చేస్తే ఆయన ఇచ్చేస్తారేమో అనే విధంతో కూడా కొంతమంది బాగా దేవుడికి ఆరాధన పూజ చేస్తారు. భక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ భక్తి వీళ్ళని కాపాడుతుంది జనరల్గా. కొంతమంది అసలు దేవుడు అంటే నమ్మరు. సరే దేవుడు అనేవాళ్ళు ఉంటే నా జీవితం ఎందుకు ఇలా ఉంటుంది అని చెప్పేసి దేవుడిని కూడా తీసి పక్కన పెట్టేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ నక్షత్రం వాళ్ళు. కాకపోతే ఏంటంటే దేవుడిని ఎవరైతే ఎక్కువగా నమ్ముతారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మోసపోయినా మళ్ళీ వాళ్ళకి సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసుకున్న పూజ, ఆ భక్తి, దానివల్ల. వీళ్ళు ఎక్కువ దైవారాధన ఏంటంటే దుర్గా అమ్మవారిని ఎక్కువ ఆరాధన చేయాలి. దుర్గే రక్షిణ్ నమః అనే ఒక మంత్రాన్ని ఎప్పుడు చాంటింగ్ చేసుకుంటుంటే లైఫ్లో మోసపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దుర్గే రక్షిణ్ నమః, దుర్గే రక్షిణ్ నమః, దుర్గే రక్షిణ్ నమః అని ఈ మంత్రం కంటిన్యూగా అనుకోవచ్చు. నామం మాట ఇది మంత్రం కాదు, నామం. ఈ నామాన్ని దీనికి కంపల్సరీగా నియమాలు ఏముండవు. స్నానం చేసి పొద్దున్నే
చక్కగా వాళ్ళ దేవుడి దీపారాధన చేసి ఇంకా అక్కడి నుంచి మనసులో కంటిన్యూ చదువుకుంటూ ఉంటే ఒక ఆఫీస్కి వెళ్ళినా ఇబ్బంది పడకుండా ఉంటారు, ఒక బిజినెస్ విషయంలో వ్యవహారాల్లో మాట్లాడినప్పుడు కూడా మోసపోకుండా ఉండగలుగుతారు. చదువుకునే వాళ్ళకి తొందరగా చదువు మైండ్లోకి ఎక్కుతుంది. జనరల్గా ఏంటంటే ఎడ్యుకేషన్ విషయంలో వీళ్ళు చాలా డల్ అనమాట. చాలామంది బాగా చదువుతారు. స్వాతి నక్షత్రం బ్రహ్మాండమైన నక్షత్రం, ఎందుకంటే ఆ నక్షత్రం తులారాశిలో శుక్రుడు అధిపతి. యోగాలు భోగాలని కనిపిస్తాయి కానీ అనుభవించలేరు. ఉంటాయి ఖచ్చితంగా, యోగ భాగ్యం అనేది ఉంటుంది కానీ అవి వీళ్ళు అనుభవించడానికి ఉండదు ఈ నక్షత్రం వాళ్ళకి. ఇది ప్రాక్టికల్గా వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లం అన్నమాట. చూస్తే మాత్రం బ్రహ్మాండం, వీళ్ళకి ఏం తక్కువ, అసలు ఇంత హ్యాపీగా ఉన్నారే అని అనుకుంటారు కానీ అస్సలు వీళ్ళ ఆ ఒక్క యోగ భాగ్యం మాత్రం వీళ్ళ మనసుకు మాత్రం ఏమందదు. ఇది వాళ్ళు చేసుకున్న నక్షత్రంలో ఉండే ప్రాబ్లం ఒకటి. తర్వాత తులారాశికి శుక్రుడు అధిపతి వల్ల ఆ చూడ్డానికి అలా ఆకర్షణ, అంతే. ఇది ప్రాబ్లం ఉంటుందన్న. అమ్మ, ఇప్పుడు స్వాతి నక్షత్రం వారికి ఏ రకంగా ఉంటుంది? వాళ్ళు ఎటువంటి నియమాలను పాటించుకుంటే అంటే ఎటువంటి దైవారాధన చేసుకుంటే వాళ్ళకి ఇంకా యోగదాయకంగా ఉంటుంది? అంశాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.